సూర్యాపేట జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దుమ్మెత్తిపోశారు. సూర్యాపేటలో ఇల్లు కూల్చి పరిహారం మార్చారని ఆమె ధ్వజమెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ దీనివల్ల 300 మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. మామూలుగా అసలు వేణుగులనే వాడదు. రైతులకైనా పాపం కూలి చేసుకునే వాళ్ళకి, ఎందుకంటే ఇది పోతాయి గీతలు వేణుగులనే వాడదు. అట్లాంటి మీరు యాప్ పెడతాం, యాప్ లో మీరు ఇంగ్లీష్ అన్ని టైప్ చేయండి. ఎన్నిసార్లు పోవాలని ఎకరానికి పోగొడతారంట మన బస్ అంటే 3 ఎకరాలు ఉన్న 3 సార్లు పోవాలి. పొలం ఇచ్చి పెట్టుకోవాలి, పని ఇచ్చి పెట్టుకోవాలి. కరెక్ట్ లేదు. యాప్ మీద చాలా కంప్లైంట్స్. నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే నిర్ణయం గుంటనక్క గారు తీసుకుని ఉంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం ఆయన తీసుకున్నాడు. దానికోసం యావత్ తెలంగాణ సమాజాన్ని నష్టం చేసిండు. ఎన్ని గంటలు వాదన చేయొచ్చండి మీరు ఆలోచించండి. 5 to 7 days సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన? అవకాశాలు అన్ని వదిలిపెట్టుకోండి. అన్ని బిల్లులు పాస్ అయ్యి మొన్ననే ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆయన లక్ష్యం ఉంటే గాయాలైన వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను జగదీష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలతో సూర్యాపేట జిల్లాలో మా పర్యటన సాగనుంది. ఇంకా 1 full day ఉంది. కోదాడ, హుజూర్ నగర్ కూడా పోతాం. దాన్ని కూడా మాట్లాడతాం తప్పకుండా. నిశ్శబ్దంగా ఈ యొక్క ప్రెస్ ని మీటింగ్ ఉంది కాబట్టి కష్టమైతుంది. అందరు రైతులకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టారు. ఎవడతారండి? స్మార్ట్ ఫోన్ లేదు రైతులు. మామూలుగా అసలు వేణుగులనే వాడదు. రైతులకైనా పాపం కూలి చేసుకునే వాళ్ళకి, ఎందుకంటే ఇది పోతాయి గీతలు వేణుగులనే వాడదు. అట్లాంటి మీరు యాప్ పెడతాం, యాప్ లో మీరు ఇంగ్లీష్ అన్ని టైప్ చేయండి. ఎన్నిసార్లు పోవాలని ఎకరానికి పోగొడతారంట మన బస్ అంటే 3 ఎకరాలు ఉన్న 3 సార్లు పోవాలి. పొలం ఇచ్చి పెట్టుకోవాలి, పని ఇచ్చి పెట్టుకోవాలి.